వికారాబాద్ జిల్లా తాండూరులో బీసీ శ్మశాన వాటిక దుస్థితిపై బీసీ జేఏసీ నాయకులు భానుప్రసాద్ ఆధ్వర్యంలో కమిషనర్ యాదగిరికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. శ్మశాన వాటికలో అనేక సమస్యలు వర్ణనాతీతంగా మారాయని, నిధులు వెచ్చించి అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి శ్మశాన వాటికను అభివృద్ధి చేసి సౌకర్యాలను కల్పించాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. इसके लिए गैसो गवर्नमेंट में फंड रिलीज हुआ, उसको फंड नहीं लगाए, डेवलप नहीं करे। सब बीसी की तरफ से गुजारिश है कमिश्नर साहब से उसको डेवलप करना फंड लगा के, क्योंकि वो रोड फेस पे है, अंदर जानवर वो जा रहे आ रहे, अच्छी बात नहीं है। सो ज़िंदगी में तो फिक्र कर लेते हैं, असल जो घर रहता वो कब्रस्तान रहता हर किसी का, वहाँ पे फिक्र करना। इसके बारे में जेएसी की तरफ से एक लेटर दिया गया कमिश्नर साहब को, एमएलए साहब से भी रिक्वेस्ट है कि उसको डेवलप करने के लिए फंड रिलीज करे। शुक्रिया। లోని ఇందిరా చౌక్లో బీసీ శ్మశాన వాటిక దాదాపు 3 ఎకరాల చిల్లర్లో బీసీ శ్మశాన వాటిక ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేయాలి అని మన తాండూరు మున్సిపల్ కమిషనర్ సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపుగా గతంలో 50 లక్షలు శాంక్షన్ అయినాయని వాళ్ళు మున్సిపల్ అధికారులే చెప్పడం జరుగుతుంది. గతంలో 50 లక్షల పని ఏం జరగలేదు. కాబట్టి మేము ఇప్పుడు మొన్న కూడా 7 కోట్లు ఏమో మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి. దాని నుంచి కూడా కమిషనర్ గారికి మేము ఒక విన్నపం చేయడం జరిగింది. దాదాపుగా అది ఎంత ఉందో దానికి ఇంత నిధులు కేటాయించి తాండూరు శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని కమిషనర్ సార్కి విన్నపించడం జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తాండూరులో అత్యంత జనాభా కలిగిన బీసీలం ఉన్నాం. తాండూరులో బీసీ శ్మశాన వాటిక ఎంత ఘోరంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి బీసీ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి ప్రతి ఒక్క నాయకుడు. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క కుల సంఘాలతోని కూడా దీనిపైన అభివృద్ధి ఏం చేయకపోతే తాండూరులో ఉన్న కుల సంఘాలని రాజకీయ అందరినీ కూడా ఏకతాటికి తీసుకొని దానిపైన పోరాటం చేస్తామని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి తెలియజేస్తూ జై హింద్, జై బీసీ, 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 జై బీసీ.